చంద్రబాబు అధికారంలోకి వస్తే మాకు అది చేస్తాడు, ఇది చేస్తాడు, సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇస్తాడు, మాకు నెత్తిన కిరీటం పెడతాడు అనుకున్న ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు పరిపాలన చూస్తూ ఏ విధంగా మాట్లాడుకుంటున్నారంటే, చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు, సంక్షేమ పథకాలు నిలిచిపోయినాయి, చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు, వాలంటీర్ వ్యవస్థను నిలిపేశారు, చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు, సచివాలయంలో పనిచేసే 10 మంది ఉద్యోగస్తుల్ని నిలిపేసి ఈరోజు ఒకరిద్దరు కూడా సచివాలయాల్లో కనబడట్లేదు, చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు, బీటెక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజులు పెరిగిపోయినాయి, చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు, రాష్ట్రానికి రావాల్సిన మెడికల్ కళాశాలలు రాలేదు, చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు, రివర్స్ టెండరింగ్ లేకుండా క్యాబినెట్లో బిల్లు పెట్టారు, చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు, ఉచిత ఇసుకని చెప్పి గత ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇసుక అమ్ముకుంటున్నారు, ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఇది ప్రజలు అనుకుంటున్న మాటలు. వాస్తవం ఇది. వాలంటీర్ వ్యవస్థ బాగలేదండి. ప్రతి ఇంటికి వచ్చి కరోనా టైంలో వాళ్ళు ఎలాంటి సేవలు చేశారో, వాలంటీర్లు లేకపోతే రాష్ట్రం ఏమైపోయేదో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోండి. 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ చేత గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారు అనే అబద్ధాలు చెప్పి, మేము అధికారంలోకి వస్తే 10,000 ఇస్తాము అని మాయమాటలు చెప్పి వాళ్ళ చేత ఓట్లేసుకున్న కూటమి ప్రభుత్వం ఈరోజు వాలంటీర్ల గురించి పూర్తిగా ఆలోచించటం మానేసింది. అధికారంలోకి వచ్చి రాగానే ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజులు ప్రైవేటు యాజమాన్యాలు అమాంతం పెంచేశాయి. రాష్ట్రానికి రావాల్సిన 5 మెడికల్ కళాశాలలు ఆగిపోయాయి. ఎందుకంటే కార్పొరేట్ రంగాలపైన మోజుతో పీపీపీ విధానాలు మేము తీసుకొచ్చి ప్రజలను ఉద్ధరిస్తాము అని చెప్పి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రాష్ట్రానికి రాకుండా చేశారు. ఎన్డీఏ కూటమితో పొత్తులో భాగమయ్యేందు కూడా ప్రత్యేక హోదా మాట ఒక్క ఊసు కూడా ఎత్తలేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను బడ్జెట్లో ఏమీ ఇవ్వకపోయినా కానీ ఎన్డీఏ కూటమిలో భాగమై ఉండి కూడా ఒక్క మాట కూడా కేంద్రాన్ని ప్రశ్నించలేదు. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ తీసుకువచ్చి రివర్స్ టెండరింగ్ ద్వారా 100 కోట్లు విలువ చేసే ప్రాజెక్టుకు ఒక మాజీ జడ్జిని నియమించి అందులో రివర్స్ టెండరింగ్ ద్వారా బిడ్డింగ్ వేస్తూ ప్రభుత్వానికి దాదాపు 7,500 కోట్లు ఈ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాల్లో ఆదాయం తెచ్చిపెడితే, ఆ రివర్స్ టెండరింగ్ లేకుండా పాత విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చి కార్పొరేట్ రంగాలను కార్పొరేట్ వ్యక్తులను పైకి తీసుకొచ్చేందుకు, ప్రాజెక్టు విలువ అమాంతం పెంచి కమిషన్లు తీసుకునేందుకు రివర్స్ టెండరింగ్ను రద్దు చేయటం జరిగింది. ఈరోజు ఉచిత ఇసుక విధానం పేరు చెప్పి ఇసుక రీచ్లు దాదాపు కూడా ఒక పట్టణానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అక్కడికి వెళ్ళి క్యూ లైన్లో నిలబడి ఈ ఇసుక తీసుకువచ్చి ఆ ఇసుకను గత ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ అమ్ముతున్నారు. గత ప్రభుత్వంలో సంవత్సరానికి 780 కోట్లు ఇసుక ద్వారా ఆదాయం వచ్చేది. రివర్స్ టెండరింగ్ ద్వారా సంవత్సరానికి 5 సంవత్సరాలకు 7,500 కోట్లు ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఇసుక ద్వారా ఆదాయం పోయింది, రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదాయం పోయింది. ఇసుక మరియు రివర్స్ టెండరింగ్ ద్వారా కార్పొరేట్ వ్యక్తులు, చంద్రబాబుకు సంబంధించిన టీడీపీ నాయకులు బాగుపడుతున్నారు. వ్యవస్థలను సర్వనాశనం చేస్తూ ప్రజారోగ్యానికి ఉరితాడు వేశారు. ఈరోజు ప్రజలకు ఆరోగ్యశ్రీ అందకుండా చేశారు. అధికారంలోకి వచ్చి రాగానే ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ పెట్టి 25 లక్షల రూపాయల వరకు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పెంచితే ఈరోజు ఆరోగ్యశ్రీని నిలిపివేసే పరిస్థితికి ప్రభుత్వం తీసుకువచ్చింది. ప్రభుత్వ కళాశాలల్లో మరియు ప్రైవేటు కళాశాలల్లో అమ్మఒడి పిల్లలకు వేస్తుంటే తల్లికి వందనంతో మేము ప్రతి బిడ్డకు డబ్బులు ఇస్తాము అని చెప్పి దాని గురించి అసలు ఊసే లేదు. నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పి ప్రజలకు పంగనామం పెట్టారు. ఫీజు రీయింబర్స్మెంటు ఇప్పటికే ఇయర్ ఎండింగ్ అయిపోతున్నా కానీ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయినా కానీ ఫీజు రీయింబర్స్మెంట్ ఊసే ఎత్తట్లేదు. ప్రైవేటు కళాశాలలో చదివిన విద్యార్థులు ఏమైపోవాలో ప్రభుత్వం ఆలోచిస్తుందా లేదా అనేది కూడా తెలియట్లేదు. ఇదేనా పరిపాలన అంటే?
మీ పరిపాలన ఎవరికి ఉపయోగపడతా ఉంది? ఏ ఒక్క పేదవాడికైనా మీ పరిపాలన ఉపయోగపడతా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తాము, మెడికల్ కళాశాలలో జగన్మోహన్ రెడ్డి సీట్లు అమ్ముకున్నాడు అని మీరు ప్రచారం చేశారు. పోనీ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేశారా? తీయకపోగా వాటిని మీరు కూడా కంటిన్యూ చేస్తున్నారు. అంటే చంద్రబాబు కూడా సీట్లు మెడికల్ కళాశాలల్లో అమ్ముకుంటున్నాడు అని ప్రజలందరూ కూడా అనుకోవాలి. ఈరోజు పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి తన ఫోటో వేసుకున్నాడన్న ప్రచారం చేసిన నాయకులు ఆన్లైన్ రికార్డుల్లో చంద్రబాబు ఫోటో, అనగాని సత్యప్రసాద్ ఫోటో వేసుకుంటున్నారు. భూమి ఎవరిది? ఆ ఫోటోలు ఆన్లైన్లో ఎవరు ఉన్నాయి? ఆన్లైన్ రికార్డ్ అంటే పర్మనెంట్. పాస్బుక్ అయినా చినిగిపోతుంది, కానీ ఆన్లైన్ రికార్డ్ అనేది ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటుంది. అటువంటిది ఆన్లైన్ రికార్డుల్లో వేరే వాళ్ళకి సంబంధించిన భూమిపై మీ ఫోటోలు ఎవరు వేసుకోమన్నారు? రాజముద్ర ఉండాల్సిన చోట మీ ఫోటోలు ఎందుకున్నాయి అని చంద్రబాబును నేను ప్రశ్నిస్తున్నాను. ఇది తప్పు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ విధంగా వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసేసి ఈరోజు పేదవాడికి విద్య అందకుండా, వైద్యం అందకుండా, ఇసుక అందకుండా, మెడికల్ కాలేజీలు లేకుండా, వాలంటీర్లు సేవలు లేకుండా, సంక్షేమ పథకాలు లేకుండా మీరు 15,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఈ అప్పును ఏం చేశారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఈ 15,000 కోట్ల వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది, దాన్ని ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను.